సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని జీఎంఆర్ యువసేన నాయకుడు షకీల్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ నిర్వహించే పవిత్ర మాసం రంజాన్ మాసం అన్నారు. నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. సొంత నిధులతో నూతన మసీదులు, ఈద్గాలు, ఆశీర్ఖానాలు నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అనంతరం గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన అమ్రిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో మైనారిటీ పెద్దలు, మైనారిటీ సోదరులు మన రంజాన్ ఉపవాస మాసం రాబోతూ ఉన్నది. 19వ తారీఖు నుంచి నెల రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని స్మరించుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఉపవాసాలు చేస్తూ ఉంటారు మైనారిటీ సోదరులు. మన రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమంతా మైనారిటీలు పవిత్రమైన మాసం. ఈ మాసానికి సంబంధించిన ఏ రోజు ఏ సమయంలో ఒక్కపొద్దు పట్టాలి, ఏ రోజు ఏ సమయంలో ఒక్కపొద్దు ఇడవాలనే ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ జిల్లా మన నియోజకవర్గ స్థాయిలో ప్రతి మసీదులో ప్రతి ఇంటికి ఈ క్యాలెండర్ డీటెయిల్స్ అన్ని పంపించడం జరుగుతూ ఉన్నది. లడ్డుబాయ్ అలాగే లాకత్ బాయ్ వీళ్ళందరూ పెద్ద మనుషులందరినీ తయారు చేసి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. ఈ పవిత్ర మాసంలో అందరూ ఆడపిల్లలు, మహిళా సోదరిమణులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చక్కగా మన ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసంను పురస్కరించుకొని ఒక్క పొద్దులను ఉపవాసాలను పూర్తిగా 30 రోజులు ఉండి మన ప్రాంతంలో మంచి ప్రవర్తనను, మంచి వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి మైనారిటీ సోదరులను, హిందువులు, ముస్లింలు, సిక్కు, సాయి మన నియోజకవర్గంలో అంతా ఒక తల్లి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి అదే కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ పెద్ద ఎత్తున రంజాన్ ఇఫ్తార్ గిట్ట మన దగ్గర ఉంటుంది. ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం, దాన్ని గిట్ట కొనసాగిస్తాం. కాబట్టి ఈ మైనారిటీ సోదరులు, హిందూ సోదరులు కానీ, సిక్కులు కానీ అందరూ కలిసిమెలిసి ఈ మాసాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని కోరుతాము.